హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకపాద దండతులాసన. ఈ ఏకపాద దండతులాసనంలో ఒక కాల్ని మనం సూటిగా పెట్టేసి గాలిలో తీసుకొచ్చి రెండో పాదాన్ని నేలపై పెట్టడము లేదా ఫోల్డ్ చేయడం చేసి గాలిలో మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాము. ఈ యొక్క ఆసనము చాలా కష్టంగా అనిపించవచ్చు. ఈ యొక్క ఆసనము వృద్ధులు చేయలేరు, కాబట్టి ఎలా చేయాలో చూద్దాము. బలహీనంగా ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని తొందరగా చేయలేరు. నెమ్మదిగా కోర్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రాక్టీస్తో పాటు మీరు ఈ ఆసనం చేయగలుగుతారు. ముందుగా మనము ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనంలో వెళ్దాము. ఈ యొక్క ఆసనంలో మనము బ్లాక్స్ని యూస్ చేస్తున్నాము. అయితే ముందుగా మనము బ్లాక్స్ని ఈ విధంగా కింద పెట్టేసి ఇలా మోకాలపై వెళ్ళిపోయి కాళ్ళ వేళ్ళని వెనకాల చేస్తూ శ్వాస తీసుకుంటూ లోవర్ బ్యాక్ని ఆర్చ్ చేద్దాము. లోవర్ బ్యాక్ని ఇలా రౌండ్ చేయాలి. లోవర్ బ్యాక్లో బాగా ఆర్చ్ అవ్వడము, పొట్టని బిగించి రౌండ్ అవ్వడము అవుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా లోవర్ బ్యాక్ని ఆర్చ్ చేయండి, పొట్టని బిగించండి. ఆర్చ్ చేయండి, పొట్టని బిగించండి. ఆర్చ్ చేయండి, పొట్టని బిగించండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి వీపుని లోపలికి పుల్ చేయాలి. ఇలా మనము వార్మప్ చేసిన తర్వాత ఇలా కుడి కాలుని వెనకాలకి చేయండి. ఇలా పొట్ట వైపు తీసుకొని రండి. కాలుని వెనకాల చేసి పొట్ట వైపు తీసుకోండి. కాలుని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకోండి. ఇలా కుడి కాలుని కొద్దిగా వార్మప్ చేస్తూ ఆకాశంలో పైకి తీసుకెళ్ళి ఇలా గాలిలో పెట్టాలి. ఎలా అనిపిస్తుందో గమనించి కింద పెట్టండి. రెండో కాలుని వెనకాలకు చేసి పొట్ట వైపు చేయండి. కాలుని వెనకాల 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 చేసి అక్కడే ఉండాలి. మోకాల్ని కింద పెట్టేసి ఇలా వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు మనము పలకలో వెళ్దాము. ప్లాంక్లో వెళ్ళి ఇలా ఓ 10 టైమ్స్ చేసి వజ్రాసనంలో కూర్చోవాలి. చేతులను ఇలా తీసుకొని వచ్చి ఇలా గుండ్రంగా తీసుకెళ్ళి రివర్స్గా కూడా చేద్దాము. అలా చేసిన తర్వాత మనము మళ్ళీ ప్లాంక్లో వెళ్దాము. ఆపోజిట్ వైపు అలా చేసి కూర్చుండిపోండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి కొంత సమయం పాటు ఇలా ఉండి మన వీపుని ఇలా రౌండ్ చేస్తూ హస్తాలని బ్లాక్పై పెట్టాలి. ఈ యొక్క పొజిషన్ ఈరోజు చేసే ఆసనంలో చాలా ఇంపార్టెంట్. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. శ్వాసని తీసుకోండి, వదిలేయండి. వీపుని ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేద్దాము.
బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా చేసి మనము దండాసనంలో కూర్చోవాలి. దండాసనంలో కూర్చున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళ వేలని మన వైపు చేస్తూ ముందు వైపు చేస్తూ కాళ్ళని కొద్దిగా వార్మప్ చేసుకోవాలి. కాళ్ళని ఈ విధంగా క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో కూడా తిప్పండి. అలా చేసి మన వైపు చేసి వీపుని నిటారుగా చేద్దాము. కాలర్ని వైడన్ చేయండి. వీపుని నిటారుగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కాళ్ళని కొద్దిగా పైకి కిందికి చేయండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. ఛాతీని పైకి చేయాలి. అలా చేసి ఎలా అనిపిస్తుందో గమనించి ఒక కాలుని పైకి లేపుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని ఇలా వెనకాలకి చేయకుండా ముందే ఉంటూ ఆసనాన్ని చేయండి. రెండో వైపు కూడా కాలుని అలానే పైకి లేపుదాము. వీపుని కొద్దిగా రౌండ్ చేయాలి. కాలుని కింద పెట్టండి. మళ్ళీ మొదటో కాలుని పైకి చేద్దాము. రెండో కాలుని అదేవిధంగా పైకి చేయండి. కాలుని కింద పెట్టేసేయండి. కింద పెట్టేసి ఒకసారి ఇలా క్రాస్ చేద్దాము. క్రాస్ చేసి మనము పాదాలని కింద ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలని పైకి లేపాలి. కిందికి వచ్చేయండి. ఇలా బ్లాక్స్ని మనము తొడ చెరో వైపు పెట్టేసి పాదాలని ఇలా ఫోల్డ్ చేయాలి. మోకాలని దగ్గరగా తెచ్చిపెట్టేసి పృష్ఠ భాగాన్ని ఇలా పైకి లేపాలి. కిందికి వచ్చేసేయండి. పైకి లేపండి. కిందికి వచ్చేసేయండి. షోల్డర్ యొక్క ఈ భాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. ఈ యొక్క భాగాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ విధంగా చేతులని పెట్టేసి ఇలా పైకి రావచ్చు. ఇలా పైకి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఆ యొక్క భుజం భాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. అలానే ఉండండి. కిందికి వచ్చేయండి. కాళ్ళని క్రాస్ చేసి పాదాలని ఇలా పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు తొడలని ఇలా దగ్గరగా తెస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేద్దాము. ఒక కాలుని ఇలా స్ట్రైట్గా పెట్టేసి వేరే పాదాన్ని ఇలా కింద ప్రెస్ చేద్దాము. అయితే ముందు మనము ఈ విధంగా పైకి లేవాలి. లేచి ఈ కాలుని పైకి లేపుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. మోచేతులని బెండ్ చేయండి. పాదం కింద తాకకుండా మన పృష్ఠ భాగాలని పైకి కిందికి అనాలి. కింద పెట్టేసి రెండో పాదాన్ని స్ట్రైట్ చేద్దాము. స్ట్రైట్ చేసి శ్వాస తీసుకొని వదిలేస్తూ రెండో పాదాన్ని పైకి లేపుతూ కింద పెట్టేసి ముందు పృష్ఠ భాగాన్ని పైకి లేపండి. దాని తర్వాత కాలుని పైకి లేపండి. ఇక్కడ పృష్ఠ భాగాలని ముందు కనకూడదు, వెనకాల కనాలి. కొంత సమయం పాటు ఉండి ఇలా పైకి కిందికి అనాలి. కిందికి వచ్చేసేయండి. పాదాలను కింద ప్రెస్ చేయండి. వీపుని నిటారుగా చేయడానికి ప్రయత్నించాలి.
ఇప్పటి వరకు మనము వీపుని ఇలా అన్నాము. ఇప్పుడు వీపుని ఈ విధంగా స్ట్రైట్గా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ వీపుని నిటారుగా చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడే ఉండాలి. నెమ్మదిగా చేతులని ఇంటర్లాక్ చేసి ఇలా అనండి. ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళి ప్రెస్ చేస్తూ ఛాతిని పైకనాలి. ఈ యొక్క ఆసనం కౌంటర్ ఆసనం. దాని తర్వాత మనము రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో మనము చేసే ఆసనం పేరు ఏకపాద దండ తులాసనము. ఈ ఆసనంలో మన తొడ కండరాలు, పొట్ట కండరాలు, నడుము కండరాలపై చాలా ప్రభావం పడేలాగా ఆసనాన్ని చేయబోతున్నాము. భుజ కండరాలపై కూడా చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. కాళ్ళకి, నడుముకి, భుజాలకి, ఇన్ని అంగాలకి ఈ యొక్క ఆసనము మేలు చేస్తుంది. కాబట్టి ఏ విధంగా చేద్దామో చూద్దాము. ముందుగా 2 కాళ్ళని సూటిగా చేయండి. 2 కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ముందు వైపు చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండండి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత కాళ్ళని రొటేట్ చేద్దాము. రెండు హస్తాలని ఇలా జోడించండి. ముందుకి కొద్దిగా వంగండి. ఒక కాల్ని పైకి లేపుతాము. కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళని కింద పెట్టేసి రెండో కాల్ని కూడా అదే విధంగా పైకి లేపండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కాలుని కింద పెట్టేసి మళ్ళీ మొదటో కాలుని పైకి లేపుదాము. రెండో పాదాన్ని పైకి లేపండి. అలా కాళ్ళని కింద పెట్టేసి మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళ కింద హస్తాలను పెట్టేసి ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ కొంత సమయం పాటు మనము ఇలా వీపుని ఎక్సర్సైజ్ చేయాలి, వార్మప్ చేయాలి. ముఖ్యంగా లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా చేసిన తర్వాత కుడికాల్ని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొని రండి. అలా 5 నుంచి 6 సార్లు చేయాలి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఎడమ వైపు కూడా అదే విధంగా కాల్ని వెనకాల చేసి పొట్ట వైపు చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ముందుకు చూస్తూ మోకాల్ని పొట్ట వైపు చేస్తూ ఉండాలి. దాని తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పలకలో రావాలి. పలకలో వచ్చి కుడి కాలుని కుడి మోచే వైపు, ఎడమ మోకాల్ని ఎడమ మోచే వైపు అలా చేద్దాము. ముందు చూస్తూ కుడి మోకాల్ని కుడి మోచే వైపు, ఎడమ మోకాల్ని ఎడమ మోచే వైపు తీసుకొస్తూ ఇలా 10 సార్లు చేద్దాము. అలా 10 నుంచి 15 సార్లు చేసి కిందికి వచ్చి రిలాక్స్ అవ్వండి. వీపుని మళ్ళీ ఇలా గుండ్రంగా చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించి వీపుని నిటారుగా చేయండి. ఇప్పుడు మళ్ళీ మోకాలపై వెళ్ళిపోయి
మళ్ళీ హస్తాలను కింద పెట్టేసి మనము కుడి మోకాల్ని ఎడమవైపు, ఎడమ మోకాల్ని కుడివైపు చేద్దాము. ముందు చూస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా 10 నుంచి 20 సార్లు చేసి పొత్తి కడుపులో మనము అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలి, స్ట్రెంథన్ చేసుకోవాలి. కిందికి వచ్చేసి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉందాము. దాని తర్వాత దండాసనంలో కూర్చుందాము. కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చోండి. ముందుగా మనము 2 కాళ్ళని ఇలా యోగా పాస్చర్లో తీసుకొని రావాలి. మీరు చూసే ఉంటారు, యోగా పాస్చర్లో కూర్చునే విగ్రహాలు అన్నీ ఈ విధంగా ఉంటాయి. అయితే ఇలా పాదాలను పెట్టండి. ఇక్కడ బ్లాక్స్ని తీసుకొని వచ్చేయండి. అలా పెట్టేసి బ్లాక్ పై మీ చేతులను పెట్టేసి తలని ముందుకు చేస్తూ మోకాళ్ళని ఇలా దగ్గరగా చేసి పృష్ఠభాగాలని పైకి లేపండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. పొట్టని బాగా స్క్వీజ్ చేయాలి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఇదే ప్రక్రియని పైకి వెళ్ళేసి మన పృష్ఠభాగాలని ఆల్మోస్ట్ కిందికి తెచ్చి పైకి తీసుకొని రావాలి. కింద తాకకూడదు. అలా 10 సార్లు చేద్దాము. అలా చేసి పొట్టలో ఎలా అనిపిస్తుందో, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. భుజాలు స్ట్రాంగ్గా ఉండాలి, లేదా ఈ ఆసనం చేయలేము. ఈ ఆసనం చేయడం వలన భుజాలు స్ట్రాంగ్గా కూడా అవుతాయి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక కాల్ని స్ట్రైట్గా చేయవచ్చు. 2 పాదాన్ని అలానే పెట్టాలి. ఇప్పుడు మనము బ్లాక్స్ పై చేతులను పెట్టేసి పృష్ఠభాగాలని పైకి లేపుదాము. అయితే ఇక్కడ వీపుని నిటారుగా పెట్టి చేయకూడదు. బ్యాక్ని రౌండ్ చేయాలి. పృష్ఠభాగాలని వెనకాలకి చేయాలి. అలా చేస్తూ సంపూర్ణ వెయిట్ మొత్తము మన చేతులపై, భుజాలపై ఉండాలి. ఇప్పుడు కావాలంటే కుడి కాల్ని పైకి లేపండి. ఈ విధంగా కాళ్ళని పొత్తి కడుపులో ఇవన్నిట్లో ప్రెషర్ పడేలాగా, భుజాలలో మనకు తెలిసేలాగా ఆసనాన్ని చేయాలి. రెండో వైపు ఇదే విధంగా చేద్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద దండతులాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల మన భుజాలలో బాగా స్ట్రెచ్ లభిస్తుంది. భుజ కండరాలు బాగా బలపడతాయి. అలాగే పుట్ట భాగంలో ఉన్న కండరాలపై చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కోర్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు కాళ్లకు, కాళ్ల కండరాలకు చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. పృష్ఠ భాగాలను పైకి లేపండి. వీలవుతే కాళ్ళని కూడా పైకి లేపండి. అయితే చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు, బ్లాక్స్ని చాలా వెనకాలకి తీసుకెళ్ళి చేతులని ఇలా వెనకాల పెట్టి చేస్తారు. అలా చేయకూడదు. అలా చేసినట్టు అయితే మీరు రాంగ్ పాస్చర్ని యూస్ చేస్తున్నారు. అలానే రాంగ్ మసిల్స్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇలా ఒక పాదం తర్వాత 2 పాదాలని కూడా నెమ్మదిగా మనము స్ట్రైట్గా చేయవచ్చు. ఆ యొక్క ఎపిసోడ్ ముందు వచ్చే ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఇలా కౌంటర్ చేయడం వల్ల కోర్ భాగంపై పడిన స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతుంది. అలాగే భుజాల కండరాలు కూడా బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క ఆసనం చేయాలంటే ఈ యొక్క షోల్డర్ స్ట్రెంగ్త్ కంపల్సరీగా ఉండాలి. చాలామంది వ్యక్తులు ఈ ఆసనం చేసేటప్పుడు పృష్ఠ భాగాలను ముందుకు చేస్తూ చేతులని వెనకాల పెట్టి చేస్తారు. అలా చేయడం వలన షోల్డర్లో పెయిన్ రావడము, షోల్డర్ జాయింట్ నుంచి బయటికి వెళ్ళిపోవడము, షోల్డర్ మసిల్స్లో చాలా నొప్పి రావడం ఇవన్నీ జరుగుతాయి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మణికట్టు ప్రాంతంలో కూడా కొద్దిగా మనకు ఇబ్బంది అనిపిస్తుంది. అయితే ఈ ఆసనంలో మనము స్ట్రెంగ్త్ని, ఎండ్యూరెన్స్ని బిల్డ్ చేస్తున్నాము. కోర్ స్ట్రెంగ్త్ లేకుండా ఈ ఆసనం చేయలేము. కాబట్టి కోర్ స్ట్రెంగ్త్ని మనము ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ అవ్వడానికి మనము చూడాలి. అందుకే మనము కాళ్ళని లేపుతూ
బ్యాక్ని రౌండ్ చేస్తూ హాలో స్టమక్ చేస్తూ ఈ ఆసనం చేస్తున్నాము. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఏకపాద దండతులాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కోర్ స్ట్రెంగ్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.